మేడిగడ్డ నిర్మాణాన్ని ఇంటెన్షనల్గా తొక్కిపెట్టారు. ఇప్పుడేమంటాను, ఇచ్చంపల్లి నేషనల్ ప్రాజెక్ట్ కింద నదుల అనుసంధానం కింద కడదామంటున్నారు. ఒకసారి ఇచ్చంపల్లి ప్రతిపాదన కనుక ఓకే అయితే ఇచ్చంపల్లి కడితే అది మునిగిపోద్ది. మేడిగడ్డ ఇచ్చంపల్లి ఇప్పుడు అవుతుందా అప్పుడు అవుతుందా? ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ 10 ఏళ్ళు గలగల గోదావరి డెల్టా పోతూనే ఉండాలి. అన్నారం సుందిల్లో మంచిగా ఉన్నా కూడా బాగలేదని చెప్పి ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పంపులు ఆన్ చేస్తే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, హైదరాబాద్ దగ్గర దాకా నీళ్ళు వస్తాయి. మరి ఆన్ చేస్తే ఏమవుతుంది, కింద వాళ్ళకి నీళ్ళు తక్కువ పడుతుంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చింది ఇది మేడిగడ్డ సరే టెక్నికల్ గా కూలిపోయిందా, అది జియోలాజికల్ ఇప్పుడు వాడు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు కదా ఎలాంటి వాడు, వాంటపులతో కడతా అన్నాడు. మేడిగడ్డను రిపేర్ చేయకపోవడానికి అసలు దాగి ఉన్న రహస్యం ఆంధ్రాకు నీళ్లు గోదావరి కూడా చెప్తా. 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో గోదావరి మీద ఒక్క బ్యారేజ్ అంటే ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? అంటే తెలంగాణలో తొలకరి వర్షాలకు పడ్డ చెరువులు దిగాలి, ఆ చెరువులని వాగుల్లో పడాలి, వాగుల్లో ఇసుక ఉండకూడదు, ఇసుకుంటే మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి, సర్రన పోవాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణ పరుగులు ఎడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి. అదే వాళ్ళ నీతి. 57 ఏళ్ళు అదే కదా చేసింది. ఇప్పుడు మేడిగడ్డ కట్టేవారు వాళ్ళ గొంతులో వెలకాయబడేట అయింది. ఇప్పుడు ఆ నీళ్ళని ఎత్తుకపోవాలి. సమక్క బ్యారేజ్ ఉన్నా, సీతారామ బ్యారేజ్ ఉన్నా, వాటి స్టోరేజ్ చాలా తక్కువ. ఇక్కడ ఏమైతుంది, మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి మేడిగడ్డలో కుంగిన 2 లేదా 3 పిల్లర్లు వాటిని రిపేర్ చేయలేము. అసలు కుంగనం లేదు, కొంచెం బీటలు వచ్చినాయి. రిపేరు 3-4 నెలలు చేస్తామని ఇప్పుడు 8 బ్లాకులు కట్టినోడు ఒక బ్లాక్ లో 3 పియర్స్ కుంగితే ఆ బ్లాక్ మళ్ళీ మార్చలేదు. మొత్తం 84 పిల్లర్స్, 85 పియర్స్, 85 పియర్స్ ఇక్కడ ఉన్నాయి. అన్నారం సుందిలలో ఆడు 150 దాకా ఉన్నాయి కదా. మరి ఇన్ని పియర్స్లలో ఒక 2 పియర్స్ పోతేనే దాన్ని కూలేశ్వరం అంటాడు. 1,00,000 కోట్లు. సరే ఇప్పుడు తెలియదొక్క వాళ్ళు 1,00,000 కోట్లు అనొచ్చు, 2 లక్షల కోట్లు అనొచ్చు. మన మేధావులకు ఏమైంది, మన ఉద్యమకారులకు ఏమైంది, జేఏసీ నాయకులకు ఏమైంది, విద్యుత్ రంగ నిపుణులకు ఏమైంది? వాడు అన్న మాటలను పట్టుకొని వీళ్ళు కూడా అదే అంటారు. అసలు మొత్తం ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. ఇప్పుడు దౌర్భాగ్యం, సరే 1,00,000 పెట్టిరు అనుకోండి, పెట్టిందంతా తింటారా? ఇప్పుడు కనబడుతున్నాయి స్ట్రక్చర్స్ ఎక్కడి నుంచి? 400 కోట్లు, 4,000 కోట్లు టోటల్ మేడిగడ్డ. అందులో ఈ 7వ బ్లాక్ నిర్మాణానికి అయింది 400 కోట్లు. ఇప్పుడు ఇంకో 100 కోట్లు ఎక్కువ అయింది అనుకుందాం. వాడే రాసిచ్చిండు నేనే రిపేర్ చేస్తా అని. ఎలాంటి నీ డబ్బు కాదు కదా. అంటే ఇంకోటి కూడా నేను ఒక్కనే ఈ వాదన మొదలుపెట్టిన, బ్లాస్టింగ్ జరిగి ఉంటుందని. దానికి 2 ఆధారాలు. ఒకటి, ఖచ్చితంగా వీళ్ళు అవినీతి అని రాహుల్ గాంధీతో కూడా చెప్పించిన తర్వాత ఆ టైంలోనే ఎందుకైంది ఇది, ఎన్నికలకు 15 రోజుల ముందు, 15 రోజుల ముందు ఎందుకైంది సందర్భం. నిజంగానే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చిందా అంటే అంతకంటే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చినప్పుడే మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డా. అప్పుడు నిల్వ ఉన్నాయి నీళ్లు. రెండవది, అంత పెద్ద శబ్దము ఎక్కడో కిలోమీటర్న్నర అవతల ఉన్న ఇరిగేషన్ ఆఫీసులో పడుకున్న జేఈకి ఒక బాంబు వెళ్ళిన శబ్దంలాగా ఎందుకు వినబడ్డది? పర్రెలు వాస్తే పొరపరా అంటది. అలా నీళ్లున్నాయి. 3 మీటర్లు ఎత్తున్న రాఫ్ట్కు బీటలు వచ్చినాయి. అది సాధ్యమవుతుంది అట్లా నిల్వ నీళ్లున్న దానిలో. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? పోనీ నిజంగానే ప్రమాదం అయితే రిపేర్ ఎందుకు చేస్తలేరు? ఎన్డీఎస్ఏ 3 రోజులకి 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పింది. 1.5 year దాకా ఎందుకు మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు? 1.5 year తర్వాత నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పి అవతల పడ్డది. బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. టీడీపీ పెట్టిన మనిషి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకుందామా మనం? క్లియర్ కనబడుతుంది కదా. అంతకు ముందు రోజు నేను పోనన్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి జలశక్తి వనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, అన్ని చేశారు. అసలు మేము మీటింగ్కే రాము, ఆ అంశం ఉంటేనే పోమన్నాడు. నిన్న కూడా ఏమన్నాడు, అసలు బనకచెర్ల ఇష్యూ లేదన్నాడు. ఎజెండాలో ఫస్ట్ అంశం అదే ఉంది. అయితే గోదావరిలో ఏంటంటే నికర జలాలే తప్ప వరద జలాలు లేవు. నిన్న కూడా వెజర శ్రీరామ్ గారు లెక్కలతో సహా ప్రెస్ ముందు చెప్పారు. ఆయన టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా నదుల అనుసంధానం గురించి ఆయనకు తెలుసా లెక్కలని. నేను చెప్తే అది నాకేం తెలుసు అని అంటారేమో, బట్ ఆయన చెప్పారు. మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ ఫేవర్ చెప్తారంటారు. బీజేపీ అండ్ నేషనల్ లెవెల్లో ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వ్యక్తి ఆయన.
సరే కాళేశ్వరం మీద వాళ్ళకు వివాదాలు ఉండొచ్చు, కానీ గోదావరిలో లెక్కలకు సంబంధించి ఆయన చెప్పేది అథారిటీ. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారమే వృధా జలాలు వరద జలాలు లేవు అక్కడ, లేవు. మరి ఎట్లా కడుతున్నారు? దేని బేస్ చేసుకొని కడుతున్నారు? CWC ఒక్కొక్క రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులలో ఉపయోగించని నీరు ఇక్కడ పోతున్నది, ఈ లెక్కలన్నీ తేల్చేదాకా అవకాశమే లేదన్నాడు. రెండవది, వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వరు. రాయలసీమలో కట్టే తెలుగు గంగ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ప్రాజెక్టు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు. అయితే మనకేం నష్టం అని అంటే, ఈ నీళ్ళను వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు మోడీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉంటుంది కాబట్టి రేపు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకున్నారనుకోండి, మనకి భవిష్యత్తులో మన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లను వాడుకునే అవకాశం ఉండదు. మన హక్కులు ముందు పోతాయి, నీళ్లు తర్వాత పోతాయి. అందుకే మనం వద్దంటున్నాం. రెండవది, నిజంగానే వృధా జలాలు ఉన్నట్టయితే, వరద జలాలు ఉన్నట్టయితే ఆ వరద జలాలను మాకు కూడా రేషియోలో ఇవ్వండి. అది ఎప్పుడు తేలాలి? ట్రిబ్యునల్ రావాలి. ట్రిబ్యునల్ వచ్చి మళ్ళీ లెక్క కట్టాలి. ఆ లెక్క కట్టిన అలా ఎవరెవరికి ఎంత అనేది తేల్చాలి. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ.